హాయ్ అండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ప్రస్తుతం కువైట్లోనే ఉంటాను. అంటే కువైట్లోనే వర్క్ చేస్తుంటాను. కానీ మన భారతదేశపు జెండా, కువైట్ జెండా, రెండు జెండాలు పక్క పక్కన ఇక్కడ కువైట్లో రోడ్ నంబర్ 6 రోడ్ నంబర్ 6 ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు మొత్తం 10 గజాల కోటి మొత్తంలో 6 కిలోమీటర్ల వరకు పెట్టారు. ఎందుకు అంటే మన నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధాని ఈ దేశానికి రాబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అందుగురించనే జెండాను చూసేవారికి చాలా సంతోషం వేసింది నాకు. కానీ చర్చలు ఎందు గురించి వస్తారో ఇక మనకు తెలియదు, కానీ చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే మన జెండా ఇంత ప్రశాంతంగా, ఇంత ఇట్లా 3 రంగుల జెండా, మొగల జెండా ఇట్లా రపరపలు ఆడుతుంటే ఆ కువైట్ జెండా పక్క పంటి నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నేను ఈ దేశంలో పనిచేస్తున్నాను కాబట్టి మన దేశపు జెండా చూసేవరకు ఒక ఫీలింగ్ వేరు వచ్చేసింది. అందుగురించే వీడియో చేస్తున్నాను. మీకు కూడా నేను కువైట్ జెండా ప్లస్ మన ఇండియన్ జెండా రోడ్డు మీద, అంటే రోడ్డు ఇరువైపులా ఎలా పెట్టారనేది మీకు చూపిస్తాను. చాలా బాగా పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఒక 2 కిలోమీటర్లకు ఒక కెమెరా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము కెమెరా ఏది ఫోన్ ఎత్తి ఇట్లా పట్టుకుంటే కూడా కెమెరా ఫోన్లో రికార్డ్ ఉంటుంది, మళ్ళీ మనకు ఫైన్ వస్తుంది. అది కాకుండా చూస్తాను, పెట్టాలనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను. ఎందుకంటే నేను ప్రస్తుతం కువైట్లో పనిచేస్తున్నాను కాబట్టి మీరు కూడా చూస్తే ఎస్ అవును కరెక్ట్ కదా, అవును నిజం కదా, నిజంగా చాలా సంతోషం. మన జెండా చూడు, మన ఇండియన్ ఫ్లాగ్ అక్కడ ఎగురుతుంది అని చెప్పేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కదా ప్రతి ఒక్కరు. అందుగురించనే వీడియో చేస్తున్నాను. కంపల్సరీగా ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. నేను రన్నింగ్లో పోతున్నాను. నేను ఇప్పుడే చూశాను. ఎందుకంటే అది మినిస్ట్రీ ఏరియా ఉంటుంది, ఇది మిలిటరీ ఏరియా, పోలీసుల ఏరియా ఉంటుంది. ఆ ఏరియా నుంచి ఇది రోడ్ నెంబర్ 6 నుంచి 5 రోడ్ నెంబరు 5 టచ్ వరకు మొత్తం 40 నెంబర్ రోడ్ నెంబర్ 40 వరకు మంచి పెద్ద పెద్ద జెండాలు మన ఇండియా జెండా, కువైట్ జెండా వేశారు. చాలా సంతోషంగా ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను నిజంగా చాలా గ్రేట్ అనుకుంటారు మీరు అందరూ. ఒకవేళ కెమెరాలు ఇట్లుంటే చూపించలేను, కానీ కంపల్సరీగా చూపించే 100% మీకు 99% చూపించే ప్రయత్నం చేస్తానండి. నిజంగా ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, కొద్దిగా మనకు కూడా అంటే ఫాలోవర్స్ పెరగాలి కదా. ఓకేనండి, అందరికీ పేరున జై. ఏదేమైనా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కువైట్ రాబోతున్నారు. ఇక కువైట్ వచ్చిన తర్వాత కూడా మా గల్ఫ్ కార్మికుల గురించి కొద్దిగా ఆలోచించాలని చెప్పేసి నేను మాత్రం అట్లా అనుకుంటున్నాను. మన దేశ పౌరులు ఎంతోమంది కొన్ని లక్షల మంది కువైట్లో బానిస పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొద్దిగా జీతాలు పెంచాలని చెప్పేసి నా యొక్క మనవి. అందుగురించని ముఖ్య ఉద్దేశం కూడా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ఎందుకంటే జీతాలు పెంచితే మనకు 10 రూపాయలు వస్తే ఇంటికాడ భార్యకు అంటే పిల్లలకు, మన దేశానికి కూడా చాలా ఉపయోగపడుతుంది కదా. మనం ప్రతి ఒక్కటి మేము ఇక్కడ మేము ఇక్కడ పనిచేసిన డబ్బులతోనే మేము పంపిస్తే అక్కడ ఇంట్లో ఉన్న సరుకులు కొనుక్కుంటారు ప్రతి ఒక్కరు. బట్టలు కానీ ఏదో ఒకటి ప్రతి ఒక్కరు కొనుక్కొని అది దేశానికి సంపద కూడా చేకూరుస్తుంది కదా. అందుగురించి నేను వీడియో చేస్తున్నాను. దయచేసి నరేంద్ర మోడీ గారు ఈ రూట్లో ఆలోచించి, అంటే మన దేశ పౌరులు చాలామంది పనిచేస్తున్నారు, వాళ్ళ గురించి కొద్దిగా ఆలోచించి జీతాలు పెంచమని చెప్పేసి అనాలి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా జీతంతో ఏదో ఇంటికాడ ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి పని చేసుకొని బతుకుతున్నాము. దీని గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా జై భీములు సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఈ దేశం వస్తున్నందుకు. మా కష్టాలు కూడా చూడండి, అంటే మా కష్టాలు చూడడానికి మీకు అంత తీరికమేమి ఉండదు, కానీ మా గురించి కొద్దిగా ఆలోచించి ఇక్కడ ఈ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకు కానీ, ఇంకా హౌస్ డ్రైవర్ చేసే వాళ్ళకి కానీ, ఇంకా బయట పనిచేసే వాళ్ళకి కానీ కొద్దిగా జీతాలు పెంచమనే ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే మీరు ఈ పని చేస్తారు అంటే మీ చేతి కింద వాళ్ళు చేస్తున్నారు ఇట్లా, కానీ ఇట్లా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క ఆలోచన. ఓకే, అందరికీ పేరుపైన జై ఉంటామని. ఇప్పుడు ప్రత్యేకంగా మీకు జెండాలు చూపించే ప్రయత్నం చేస్తాను. వీలైతే 99% కంపల్సరీ చూపిస్తాను.
ఓకే మరి ఉంటాను. అందరికీ పేరు పేరున జై భీమ్. ఉంటాను. చూశారు కదండి వీడియో. నేను డ్రైవింగ్ చేస్తూ అలా నార్మల్గా వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే మనం డైరెక్ట్గా రోడ్డు ఇట్లా పెట్టి తీయడానికి మనకు వీలు ఉండదు. ఇక్కడ కెమెరాలు ఉంటాయి. ప్రతి 3 కిలోమీటర్లకు ఒకటి కెమెరా ఉంటుంది. అక్కడ డ్రైవర్ ఏం చేస్తున్నాడు, బండిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి, అది కాకుండా ఇంకో కెమెరా కూడా ఇక్కడ రోడ్డును కవర్ చేసే కెమెరా ఉంటుంది. ఇక్కడ చాలా స్టిక్ ఉంటుందండి డ్రైవింగ్లో. అందుగురించని నార్మల్గా ఇట్లా తీసి పెట్టాను. మీకోసం మన వాళ్ళు చూస్తారా అని చెప్పేసి. ఎందుకంటే కువైట్ దేశంలో మన ఇండియన్ ఫ్లాగ్ ఎగరడం అంటే రోడ్డు పక్కన ఎగరడం అంటే చాలా అది గొప్ప విషయము. ఎందుకంటే మన కువైట్ వాళ్ళ జెండా మన జెండా ఎగరడం అంటే ఇంకా చాలా గొప్ప విషయము. అందుగురించి నేను వీడియో తీసి మీకు పెట్టడం జరిగిందండి. అందరూ వీడియోను కామెంట్ చేయండి, ప్లస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ గల్ఫ్ దేశంలో పనిచేస్తున్న వాళ్ళ గురించి కొద్దిగా ఆలోచించి జీతాలు పెంచడం జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకేనండి. అందరికీ పేరున జై భీమ్. ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే మరి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్